ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అందరూ బాగున్నారని నమ్మి ప్రభువుని స్తుతిస్తున్నాను. మరలా ఈ రీతిగా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మిమ్మల్ని అందరినీ కలిసి దేవుని స్తుతించటానికి దేవుడిచ్చిన ఈ మంచి సమయమును బట్టి దేవుని ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. అలాగే మీ అందరికీ నా యొక్క శుభములు తెలియచేస్తున్నాను. పిల్లరా, ఈరోజు చిన్న ప్రార్థన చేసి ఈనాటి వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాము. దయచేసి అందరూ ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన మా యేసు క్రీస్తు ప్రభువా, నీకు స్తుతులు, వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మరి యొక్క శ్రేష్టమైన సమయములో మమ్మల్ని మీరు ప్రేమించి ఈ రీతిగా నీ వాక్యాన్ని ధ్యానించటానికి మీరు ఇచ్చినటువంటి మంచి సమయమును బట్టి దేవా, నీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు, ప్రత్యేకమైన స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే ప్రభువా, ఇక వాక్యాన్ని అందరైతే ఆలకించుచున్నారు వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి మీరు ఆశీర్వదించి మహిమ పొందమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, మరి మరొకసారి మీతో కలిసి దేవుని ఘనమైన నామమును మరి మహిమపరచటానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ మంచి అవకాశం బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మరి ఈరోజు దేవుని వాక్య భాగము ఆత్మీయ సంభాషణ అనేటువంటి ఒక అంశాన్ని మనం ఈరోజు దేవుని వాక్యములో నుంచి ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. ప్రియులరా, మనం దేవుని బిడ్డలముగా మరి ఎలాగున మనము సంభాషించాలో, మాట్లాడాలో అనేటువంటిది దేవుని లేఖనాలు మనకెంతో స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాయి. కనుక ఈరోజు కూడా మనము దేవుని బిడ్డలంగా, ఆత్మీయులంగా ఎలాగున మనము ఈ ఆత్మీయ సంభాషణ చేయాలి అనే దాని గురించి మనం దేవుని వాక్యములో నుంచి మనం కొన్ని విషయాలు నేర్చుకోబోతూ ఉన్నాం. అవును, మనము దేవుని ప్రజలముగా, దేవుని బిడ్డలముగా ఆత్మీయ సంభాషణ ఎలాగున చేయాలో అనేటువంటిది మనం నేర్చుకున్నట్లయితే మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో అది ఉపయోగపడుతుంది అని నేను దేవుని సన్నిధానంలో మీకు తెలియచేస్తూ ఉన్నాను. పిల్లలు, మీరు గమనించినట్లయితే ద్వితోపదేశ కాండములు 6వ అధ్యాయము 7వ వచనాన్ని మీరు గమనించినట్లయితే, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచునప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. దేవునికి మహిమ కలుగునుగాక. పిల్లరా, ఈ మాటలు మనం గమనించినట్లయితే ఇది మన కుటుంబ వాతావరణాన్ని చూపిస్తూ ఉన్నది. అంటే మన అనుదిన జీవితంలో మనము ఏ రీతిగా మనము సంభాషిస్తూ ఉండాలో ఈ వచనం మనకు తెలియచేస్తూ ఉన్నది. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీంట కూర్చుండునప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచున్నప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని చేతికి కట్టుకొనవలెను. అంటే పిల్లరా, కుటుంబ యజమాని మరి ప్రతిరోజు కూడా వారి యొక్క అనుదిన జీవితంలో వారి కుటుంబముతో కలిసి, కుటుంబంలో ఉన్న బిడ్డలతో కలిసి, వారి కుమారులు కావచ్చు, కుమార్తెలు కావచ్చు, వీళ్ళందరితో కూడా కలిసి దేవుని గురించి, ఆయన వాక్యము గురించి ఆయన మాట్లాడుతూ ఉండాలి. బిడ్డలకు వాటి గురించి నేర్పిస్తూ ఉండాలి. అది ప్రతి కుటుంబము యొక్క యజమాని యొక్క బాధ్యత ఉన్నది. కనుక దేవుడు అంటున్నాడు, మీ కుటుంబంలో పదే పదే కూర్చున్నప్పుడు కానీ, త్రోవ నడిచినప్పుడు కానీ, పండుకున్నప్పుడు కానీ, లేచినప్పుడు కానీ మీరు మీ పిల్లలకి ఇవన్నీ కూడా అభ్యసింపచేయాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అంటే దేవుని ఉద్దేశం ఏమిటి అంటే, ప్రతి కుటుంబంలో కూడా కుటుంబ యజమాని ఆధ్యాత్మిక విషయాలు బిడ్డలకు మరి అభ్యసింపచేయాలి అని, వారికి నేర్పించాలి అని ప్రతిదినం కూడా
వాటి విషయమై శ్రద్ధ తీసుకుని బిడ్డలకు నేర్పించేవారుగా ఉండాలి అని దేవుని లేఖనాలు మనకు మరి సాక్ష్యం చెప్తూ ఉంది. నిజమే కదా, ప్రతి కుటుంబంలో కూడా మరి చిన్న వయసులో నుంచి ప్రారంభ దినాలు మొదలుకొని మన బిడ్డలకు మనము కూడా దేవుని గురించి చెప్తూ ఉండడం ద్వారా అనేక సమయాలలో వారితో మనం ముచ్చటిస్తూ ఉన్నప్పుడు, మనం పండుకున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు, లోనికి వచ్చినప్పుడు, మనం అనేక సార్లు మనము పిల్లలతో కలిసినప్పుడు లేక కుటుంబ సభ్యులతో కలిసినప్పుడు మనం దేవుని గురించి మాట్లాడాలి, ఆయన వాక్యం గురించి మాట్లాడాలి, మన బిడ్డలకు వాటిని నేర్పించాలి, సూచనగా వాటిని చేతికి కూడా కట్టుకోవాలి అనేటువంటి విధానంలో దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. కనుక ప్రియులరా, రోజువారీ జీవితంలో మనము ఖచ్చితంగా కుటుంబ సభ్యులతో పాటు కలిసి దేవుని విషయాలు మనము మాట్లాడుతూ ఉండాలని, వాక్యం గురించి వారికి నేర్పించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మరి ఇదే విషయంలో ద్వితీయోపదేశ కాండములోనే 11వ అధ్యాయము 19-20 వచనాల్లో కూడా ఆ మాటలు చెప్తున్నాడు. నీవు నీ ఇంట కూర్చుండునప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచున్నప్పుడు వాటిని గూర్చి మాట్లాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. అవును ప్రియులరా, ఇక్కడ కూడా వాక్యం ఏమని తెలియచేస్తుంది అంటే, మరి ఇంట్లో ఉన్న అందరికీ నీ పిల్లలకు కూర్చున్నప్పుడు లేచున్నప్పుడు కూడా నీ ద్వారబంధాల మీద కూడా గౌనుల మీద కూడా వాటిని వ్రాసి వారికి నేర్పించాలి, అభ్యసింప చేయాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అవును ప్రియులరా, మన పిల్లలు చిన్న వయసులో నుంచి కూడా దేవుని వాక్యము చేత వారు పెంచబడాలని, వారు దేవుని వాక్యమును అభ్యసించాలి అని, దేవుని వాక్యమును వారు నేర్చుకోవాలని, దేవుని గురించి లోతైన అనుభవంలోనికి వారు చిన్న వయసును నడిపించబడాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇంకా మీరు గమనించినట్లయితే ద్వితీయోపదేశ కాండంలో 4వ అధ్యాయము 9వ వచనంలో ఇంకా కొంచెం వివరంగా అక్కడ చెప్తూ ఉన్నాడు. చూశారు అక్కడ, అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూచిన వాటిని మరొకయుండునట్టును అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండునట్టును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి అంటాడు. అంటే జీవితకాలం అంతటిలో కూడా పిల్లరా మనము మన పిల్లలకు మాత్రమే కాకుండా కుమారులకు కూడా వాటిని నేర్పాలి. అంటే మనం నేర్పించడం అనేటువంటిది కుటుంబంలో ఒక్కరోజు, ఒక నెల, ఒక సంవత్సరము కాదు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే జీవితకాలము అంతటిలో కూడా, జీవితకాలం అంతయు కూడా దేవుని వాక్యాన్ని నీ హృదయంలో నీ ఉంచుకోవాలి. మరి అది నీ బిడ్డలకు నేర్పించాలి, అలాగే నీ బిడ్డలకు కూడా నేర్పించాలి అని దేవుని వాక్యము తెలియచేస్తుంది. కనుక దేవుని గూర్చిన విషయాలు, ఆ అనుభవాలను పిల్లల మన పిల్లలకు మనం పంచుకునే వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రీతిగా దేవుడు మరి మన కుటుంబాలలో మరి కుటుంబ యజమాని కానీ కుటుంబ యజమానురాలు కానీ కుటుంబముతో ఈ రకమైనటువంటి ఆత్మీయ సంభాషణ మరి ప్రతి కుటుంబములో కూడా జరుగునుగాక. ప్రతి తల్లి, ప్రతి తండ్రి కూడా మరి ప్రతి సమయములో కూడా కుటుంబంలో ఈ దేవుడు కోరుకున్న రీతిలో ఈ ఆత్మీయ సంభాషణ మరి వారు పిల్లలతో కలిసి చేయుదురుగాక అని నేను కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే దేవాతి దేవుడు మరి సృష్టికర్త అయినటువంటి ప్రభువారు మనము మన కుటుంబముతో ఈ రకమైన ఆధ్యాత్మిక సంభాషణ చేస్తూ మనము మన బిడ్డలను పెంచవలసిన వాళ్ళముగా ఉన్నామని ఇక్కడ దేవుని లేఖనాలు మనకు మరి తెలియచేస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే రెండవ సత్యం ఏమిటి అంటే ప్రియులరా, ఆత్మీయ సంభాషణ అనేటువంటిది దేవుని విషయాలకు సంబంధించినటువంటి విషయాల్లో మనం ఎప్పుడూ కూడా మరి ఆ సంభాషిస్తూ ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి 145వ కీర్తనలో మరి 11వ చరణములోను 12వ చరణములోను వాక్యం ఈ రీతిగా తెలియచేస్తూ ఉన్నది. ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులకు తెలియజేయుటకై నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకొందురు, నీ శౌర్యమును గూర్చి పలుకుదురు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులరా, మనము దేవుని విషయాలకు సంబంధించి దేవునికి సంబంధించిన విషయాలను
మనము సంభాషిస్తూ ఉండాలి. ఎందుకంటే పిల్లరా, గతంలో దేవుడు ఏమైతే చేశాడో, ఎలాగైతే చేశాడో, ఎలాంటి మేలులు చేశాడు, ఎలాంటి ఆశ్చర్యమైన కార్యములు జరిగించాడు, ఎలాంటి అద్భుతాలు జరిగించాడు అని, ఎంత శక్తి కలిగిన దేవుడు, ఎంత ప్రభావం కలిగిన దేవుడు, ఈ విషయాలు అన్నీ కూడా పిల్లరా ఆయన ప్రభావం గురించి, ఆయన బలం గురించి నరులకు తెలియచేయాలి, ఆయన శౌర్యం గురించి మనము పలకాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మీరు గమనించినట్లయితే మన పితరుల జీవితాల్లో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు మరి ప్రభు జరిగించాడు. అనేకమైన అద్భుతాలు, అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యాలు ప్రభువు జరిగించి వారిని నడిపిస్తూ వచ్చినారు. కనుక మనం కూడా ఏం చేయాలంటే ఆ దేవునికి సంబంధించినటువంటి ఆ విషయాలను తప్పకుండా మనము ఇతరులకు తెలియచేయడానికి మనం మాట్లాడే వాళ్ళముగా, సంభాషించే వాళ్ళముగా, పలికే వాళ్ళముగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, 105వ కీర్తనలో 5వ చరణములోను 6వ చరణములోను కూడా చక్కని మాట దేవుడు రాస్తూ ఉన్నాడు. ఆయన దాసులైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి వారలారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనుడి. ఆయన చేసిన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసుకొనుడి. అవును పిల్లరా, దేవుడు గతించిన దినాల్లో చేసినటువంటి మరి ప్రతి మేలును కూడా, ప్రతి ఆశ్చర్యమైన కార్యమును కూడా మనము జ్ఞాపకముంచుకుని తప్పకుండా మనము దేవుని సన్నిధానములో వాటిని జ్ఞాపకముంచుకుని ఆయన చేసిన ప్రతి ఆశ్చర్య కార్యము గురించి, ప్రతి సూచక క్రియ గురించి, ప్రతి విధమైనటువంటి అద్భుతమైన కార్యము గురించి మనము జ్ఞాపకానికి తెచ్చుకుని మరి ఇతరులకు తెలియచేయాలి. వాటి గురించి మనము మాట్లాడాలి, వాటి గురించి మనము సంబోధించాలి, పలకాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అవును పిల్లరా, మనకు సహజంగా మర్చిపోయేటువంటి అలవాటు ఉంటుంది. మనం మర్చిపోతాం, గతాన్ని మర్చిపోయి ఇంకా దేవుడు ఏదో చేయాలి అనుకుంటాము, కానీ చేసిన వాటి గురించి మనము మర్చిపోతూ ఉంటాం. కనుక ప్రియమైనటువంటి మరి దేవుని జనాంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు గమనించినట్లయితే దేవుని యొక్క సన్నిధానములో మరి ప్రతి ఒక్కరూ కూడా వాక్యము చెప్పినట్లుగా ఆయన చేసినటువంటి ఆశ్చర్యమైన కార్యములను, అద్భుతమైన కార్యములను కూడా మనము జ్ఞాపకము చేసుకుని ఆయన క్రియల గురించి మనం మాట్లాడాలి అని, ఆయన అద్భుతాల గురించి మనం ముచ్చటించాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఏదైనా దైవ గ్రంథాన్ని మనం గమనించినట్లయితే ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు ప్రభువారు ఆది కాండం నుంచి మనం గమనిస్తూ వెళ్ళినట్లయితే ఎన్నో కార్యాలు ప్రభు జరిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అటువంటి కార్యాల గురించి మనము మాట్లాడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కనుక ఈరోజు ఒక క్రైస్తవునిగా, దేవుని బిడ్డగా నీవు ఆధ్యాత్మికంగా సంభాషించే బిడ్డగా నీవు ఉండాలి అంటే గత కాలములో ప్రభు చేసిన కార్యములు నీ పట్ల కావచ్చు, నీ పితరుల పట్ల కావచ్చు, నీ కుటుంబంలో కావచ్చు, లేకపోతే నీకు తెలిసిన వారి జీవితాల్లో కావచ్చు, ఈ మేలులు నీకు తెలిసినప్పుడు తప్పకుండా వాటి గురించి మనము మాట్లాడే వాళ్ళముగా మనము ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దయచేసి దేవుడు చేసిన ఏ మేలును కూడా మీరు మర్చిపోవద్దని దేవుని లేఖనాలను బట్టి నేను మీకు మరి తెలియచేస్తున్నాను. ఆ రీతిగా మనము అలవరుచుకోవాలి. ప్రభువుకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా మరి జ్ఞాపకానికి తెచ్చుకుని మరి మనము వాటిని పలకాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. గనుక ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో ప్రియ సహోదరి సహోదరుడా, మరి ప్రభువు నీకు చేసిన మేళ్లను ఒకవేళ నీవు మర్చిపోయి ఉండవచ్చు. లేదంటే నేను ఒకసారి చెప్పేశానండి, 2 సార్లు చెప్పేశానండి, 3 సార్లు చెప్పేశానండి, ఇక నేను ఇంక అవసరం లేదేమో అని నీవు ఒకవేళ ప్రభు చేసిన అద్భుతమైన కార్యాలని ఎవరికి చెప్పకుండా నీవు దాచుకుని వాటిని మరుగు చేసుకున్నట్లయితే మరి ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్న గ్రహించి తప్పకుండా నీవు అనేకులకు ప్రభు చేసిన కార్యమును పిల్లరా నీవు ప్రకటించవలసి ఉన్నది. అనేకమైన గొప్ప కార్యాలు ప్రభు నీ పట్ల జరిగించినట్లయితే, మేలు నీ పట్ల ప్రభు జరిగించినట్లయితే వాటి గురించి నీవు మాట్లాడాలి, సంభాషించాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అనేక మందికి పిల్లరా నీవు దేవుని పట్ల నీవు చేసిన కార్యాలు, ప్రభు పట్ల ఆయన చేసిన అద్భుతమైన కార్యాలని నీవు ఇతరులకు తెలియచేసేవాడుగా ఉండాలి అని ఇక్కడ దేవుడు కోరుకుంటున్నాడు. ఒక దయచేసి నీ జీవితంలో కూడా మర్చిపోయిన అలవాటు నీకు ఉన్నట్లయితే
మర్చిపోయి ఉన్నట్లయితే ప్రభు మరొకసారి నీకు జ్ఞాపకం చేస్తున్నాడు గనక దయచేసి తప్పకుండా దేవుని కార్యములను ఇతరులకు తెలియచేసేవారుగా మనము ఉండాలి అని నేను ప్రభు పేరట మరి మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. మూడోది మీరు గమనించినట్లయితే పరిశుద్ధులకున్న ఒక అలవాటు గురించి దైవ గ్రంథం మనకు తెలియచేస్తూ ఉంది. చూసారా, పరిశుద్ధులకు ఒక అలవాటు. చాలామందికి రకరకాల అలవాట్లు ఉంటాయి. ఎందుకంటే కొంతమందికి మరి స్మోక్ చేసే అలవాటు ఉంటుంది, అంటే చెడు వ్యసనాలు ఆ అలవాటు ఉంటుంది. చెప్పాలంటే చాలా రకరకాల మనుషులకు రకరకాల అలవాట్లు ఉంటాయి. కానీ ఇక్కడ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పరిశుద్ధులకున్న ఒక మంచి అలవాటు గురించి దైవ గ్రంథము సాక్ష్యం చెబుతుంది. అది నీకు కూడా అలవాటుగా మారాలి. దీనిని మనము కూడా అలవాటు చేసుకోవాలి. ఇది చాలా మంచి లక్షణమని దైవ గ్రంథం మనకు తెలియచేస్తుంది. అదేమిటంటే మలాకీ గ్రంథంలో 3వ అధ్యాయము 16వ వచనంలో ఇలాగున వాక్యము తెలియచేస్తూ ఉంది. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. దేవునికి స్తోత్రములు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రియరా, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచు ఉన్నారు. ఎందుకంటే దేవుని బిడ్డలు మాట్లాడుకుంటున్నారు. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారు, దేవుని యందు ప్రార్థన చేసేవారు, ప్రభు పట్ల ఎంతో నమ్మకం కలిగిన వారు, ప్రభు చేత రక్షించబడిన వాళ్ళు, ప్రభు చేత మేలులు పొందిన వాళ్ళు, ప్రభు చేత ఆశీర్వదించబడిన వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారట. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, వారు మాట్లాడుకుంటూ ఉంటుంటే దేవుడు ఏం చేశాడంటే చెవియొగ్గి ఆలకించును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండేవారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు రాయబడును. చూసారా, దేవుడటండి దేవుని బిడ్డలు మాట్లాడుకునేటువంటి ప్రతి మాటను కూడా ఆయన ఒక గ్రంథములు వ్రాస్తూ ఉన్నాడు అని దేవుని లేఖనాలు సాక్ష్యమిస్తూ ఉన్నాయి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శ్రేష్టమైన సమయంలో మనము దేవుని బిడ్డలు కలిసినప్పుడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు కలిసినప్పుడు మనము మాట్లాడే ప్రతి మాట కూడా దేవుడు లిఖితం చేస్తున్నాడని, దేవుడు గ్రంథస్థం చేస్తున్నాడని, దేవుడు ప్రియులరా ఆయన నియమించిన ఆ జ్ఞాపకార్థ గ్రంథములో ఆయన సముఖములో రాయిస్తున్నాడు అని దేవుని గ్రంథం మనకు సాక్ష్యమిస్తా ఉన్నది. మరి ప్రియులరా, నీవు నీ సహోదరుడితో కలిసినప్పుడు దేవుని భయభక్తులను మీరు మాట్లాడుకునేటువంటి ప్రతి మాట కూడా లిఖితము చేయబడుతుంది. గనక మనకున్న మంచి అలవాటు చేసుకోవాలి. ఈ రోజున అవును, నేను దేవుని బిడ్డలతో కలిసి మాట్లాడినప్పుడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారంగా నేను సంభాషిస్తున్నప్పుడు, తోటి సహోదరితో నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటలు దేవునికి ఇష్టమైనటువంటి, నిజంగా దేవుడు మెచ్చుకునేటువంటి, దేవుడు ఎంతో సంతోషించేటువంటి ఆ శ్రేష్టమైన మంచి మాటలను మనం మాట్లాడుకునే వాళ్ళంగా ఉండాలి. గనక దేవుని గురించి ప్రియులరా ఆయన నామమును హెచ్చించేటట్లుగా, ఆయన నామమును ఘనపరిచేటట్లుగా, ఆయన నామమును కొనియాడేటట్లుగా మన సంభాషణ ఉండాలి. ఎప్పుడైతే ప్రియులరా నీవు ఆ రీతిగా మంచి మాటలు దేవుని ప్రజలతో కలిసి నీవు సంభాషిస్తూ ఉంటావు, సృష్టికర్త దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ మాటలన్నీ కూడా గ్రంథస్థము చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మీరు మర్చిపోకూడదు, మనం మాట్లాడే ప్రతి మాట కూడా అది మంచిదైనా చెడ్డదైనా కూడా దేవుడు రికార్డ్ చేస్తున్నాడని, లిఖితం చేస్తున్న సంగతి మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. కనుక ఈరోజు గమనించాలి ప్రియులారా, మీరు ఎస్తేరు గ్రంథంలో మీరు గమనించున్నట్లయితే 6వ అధ్యాయములో మొదటి వచ్చిన ఒక చక్కని మాట చెప్తా ఉన్నది. ఆ రాత్రి నిద్ర పట్టక పోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞ ఇయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను. దేవునికి స్తోత్రములు కలుగునుగా. అక్కడ చూసారా, ఎస్తేరు గ్రంథములు ప్రియులారా ఆ యొక్క రాజుకు మీరు గమనించినట్లయితే ఈ యొక్క గ్రంథము, సమాచార గ్రంథము రాసే అలవాటు ఆ రాజ్యానికి ఉన్నది. ఎందుకంటే తన రాజ్యములు ఏమేమి జరుగుతున్నాయో, అది మంచి జరిగినా చెడు జరిగినా కానీ
అవన్నీ కూడా గ్రంథస్థం చేస్తూ ఉంది ఆ రాజ్యం. ఆ రాజుగారు ప్రతిదీ కూడా రాయిస్తూ ఉన్నారు. ఏ తారీఖున ఎవరు ఏం చేశారు, అది మంచి జరిగిందా చెడు జరిగిందా, దాని ఫలితం ఏమిటి, అన్నీ రాయిస్తూ ఉన్నారు. పిల్లలు ఆ రోజు మీరు గమనించినట్లయితే ఒకరోజు రాజుగారికి నిద్ర పట్టని కారణంగా ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయన వ్రాయించినటువంటి ఆ రాజ్యపు సమాచార గ్రంథాన్ని తెమ్మని చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే రాత్రి రాజుగారికి నిద్ర పట్టడం లేదు. అందుని బట్టి నా రాజ్యంలో ఏమి జరిగిందో ఒకసారి నేను చూడాలి, ఒకసారి వినాలి అనే ఉద్దేశంతో రాజుగారికి నిద్ర పట్టక ఆ సమాచార గ్రంథాన్ని తెప్పించుకుని ఒక్కొక్క పేజీ కూడా ఆయన చదివించుకుంటూ ఉన్నాడటండి. ఆ సమయంలో మొర్దెకైన ఒక వ్యక్తి, ప్రియులరా, అతను తనకు ప్రాణహాని సంభవించినప్పుడు, తనను చంపాలని ఇద్దరు ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు ఈ మొర్దెకైన వ్యక్తి సమాచారం తీసుకొచ్చి అందించినట్లుగా, తర్వాత దాన్ని విచారణ చేసినప్పుడు నిజమని తేలినట్లుగా, ఈ మొర్దెకై ద్వారా తన ప్రాణము కాపాడబడినట్లుగా అందులో లిఖితం చేయబడి ఉన్నది. రాజు అడుగుతాడు, అతనికి ఏమైనా మనం ఇచ్చామంటే ఏమీ చేయలేదయ్యా, ఏ కానుక కూడా మనం ఇవ్వలేదు, అతని కనీసం అభినందించలేదు అనే సంగతి అక్కడ రాయబడి ఉంటుంది. చూసారు, ఇక్కడ మీరు గమనించినట్లయితే దేవాతి దేవుడు పిల్లలు ఈరోజు ఒక అద్భుతమైన కార్యాన్ని ఆ కార్యము ద్వారా చేయబోతూ ఉన్నాడు. నిజంగా ఆ రోజు ఆ సమాచార గ్రంథములు వ్రాయబడిన దానిని బట్టి మొర్దెకైని రాజుగారు చాలా గణపరిచాడు. భూమి మీద రాజ్య పరిపాలన చేసిన రాజుగారే తన యొక్క రాజ్యములో ఏమి జరుగుతుందో అనే దాని గురించి గ్రంథము రాసుకుని గ్రంథస్థం చేస్తూ ఉంటే, సృష్టికర్తని దేవుడు కూడా మానవుడు చేస్తున్న ప్రతి దానిని కూడా లిఖితము చేసి ఒకానొక దినమందు దానికి తీర్పునిస్తాడు, దానికి ఫలితం ఇస్తాడన్న సంగతిని ఈరోజు మనం కూడా మర్చిపోకూడదు. అలాగే మనం చదువు మలాకి గ్రంథంలో కూడా దేవుడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాళ్ళు మాట్లాడుకునే సంభాషణను ఆయన లిఖితము చేస్తున్నాడు అని దైవ గ్రంథము సాక్ష్యం ఇస్తా ఉంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మీరు గమనిస్తే ప్రకటన గ్రంథంలో అంటాడు కదా, 20 మీరు గమనించినట్లయితే, మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథం విప్పబడెను. ఆ గ్రంథముల యందు రాబడిన వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి అని. చూసారా, దేవాతి దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు పిల్లరా, నిజంగా ప్రతి వారి గురించి, అందరి జీవితాల గురించి ఆయన రాస్తున్నాడు. ఎందుకంటే గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ కూడా ఆ సింహాసనం మీద నిలబడి ఉండడం చూచాను. గ్రంథాలు విప్పబడుతూ ఉన్నాయి, మరియు జీవగ్రంథం వేరొక గ్రంథం కూడా ఉంది. ఆ గ్రంథాలు యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున తీర్పు పొందుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషి కూడా పిల్లలు ఈరోజు నీవు చేసిన నేను చేసిన ప్రతి కార్యము కూడా, అది మంచిదైనను అది చెడ్డదైనను కూడా వ్రాయబడతా ఉన్నది, లిఖితం చేయబడుతూ ఉన్నది, గ్రంథస్థం చేయబడుతూ ఉన్నది. ఎవరము కూడా ఆ రోజు తప్పించుకోలేము. ఎవరము కూడా నేను కాదు, నేను చేయలేదు, నేను అనలేదు అనడానికి ఆస్కారం ఏమీ ఉండదు. ఒకరి ప్రపంచంలో నీవు చట్టం నుంచి తప్పించుకోవచ్చు, పోలీసుల నుంచి కూడా తప్పించుకోవచ్చు ఏమో, కానీ ఆ రోజున సృష్టికర్తన దేవుని ఎదుట ఏ మనుషుడు కూడా తప్పించుకునే అవకాశం ఉండదు. కారణం ఏమిటంటే ప్రతిదీ కూడా గ్రంథస్థము చేయబడుతున్నట్లుగా దేవుని లేఖనాలు మనకు సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఒకనొక సమయంలో దేవుడే మనుషుల యొక్క అందరికీ తీర్పు తీర్చే సమయంలో ఈ గ్రంథాలన్నీ విప్పబడతాయని, ఆ గ్రంథాలను బట్టి వ్రాయబడిన దానిని బట్టి తీర్పు జరుగుతుందని దేవుని లేఖనాలు మనకు సాక్ష్యం ఇస్తా ఉంది. అందుకే పిల్లల మన సంభాషణ దేవుని మహిమ పరిచేదిగా ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగిన భక్తుని వలె, భక్తురాలు వలె మన సంభాషణ ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, భయభక్తులు కలిగిన వారలారా, మీ సంభాషణను నేను రికార్డ్ చేస్తున్న దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. కనుక మనం కూడా గ్రహించాలి, నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా, ప్రతి కార్యము కూడా, అది మంచిదైనా చెడ్డదైనా, ఆ మాటలు మంచివైనా చెడ్డవైనా ప్రతి దానిని కూడా దేవుడు లిఖితం చేస్తున్నాడు అనే సంగతిని మనం మర్చిపోకూడదని దేవుని లేఖనాలను బట్టి నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే 4వ అంశం మీరు గమనించినట్లయితే పిల్లరా, మరి క్రీస్తే ప్రధాన అంశంగా మనకు కనబడాలి. అంటే మనము సంభాషించే ప్రతి దానిలో కూడా, ఇక్కడ మీరు గమనించండి, చూడండి, లూకా శుభవార్తలో 24వ అధ్యాయము
13, 14, 15 వచనాల్లో ఇలాగున రాస్తూ ఉన్నాడు. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అని ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇద్దరు యెరూషలేముకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయు అను ఒక గ్రామానికి వెళుతుండగా, అంటే దేవుని శిష్యులు ప్రియులరా, వారిరువురు కలిసి ప్రయాణం చేస్తూ వారు యేసయ్యను కేంద్రంగా చేసుకుని వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. వారి సంభాషణలు యేసయ్యే ప్రథముడుగా ఉన్నాడు. వారి సంభాషణలు యేసయ్యను ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిగా వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. యేసయ్యను కేంద్రంగా చేసుకుని వారు మాట్లాడుచున్నారు. ఎందుకంటే అప్పుడు పునరుత్థానం, యేసుక్రీస్తు ప్రభులు వారు మరి పునరుత్థానం జరిగిన తర్వాత అంత అగమ్య గోచరంగా ఉన్నప్పుడు, అందరూ రకరకాలుగా చెప్పుకుంటూ ఉన్నప్పుడు ప్రియులరా, వీరిరువురు కూడా యేసయ్యను కేంద్రంగా చేసుకుని మాట్లాడుకుంటూ ఉన్నారు. నిజంగా వాళ్ళు ఒకరితో ఒకరు సంభాషించుకొనుచున్నారని దేవుని వాక్యం తెలియచేస్తుంది. నిజంగా వాళ్ళు సంభాషించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను అని. అంటే ప్రియులరా, దేవుని బిడ్డలు కలిసినప్పుడు యేసయ్యే కేంద్రముగా ఉండాలి. అంటే దేవుడు, నీవు నేను కూడా కలిసినప్పుడు యేసయ్యను కేంద్రముగా చేసుకుని మన సంభాషణ ఉండాలి అని దేవుడు ఆశపడతా ఉన్నాడు. సాధారణ ఇద్దరు మనుషులు కలిస్తే పిల్లరా, ఎవరి గురించో ఎవరెవరి గురించో ఏవేవో మాట్లాడుకుంటూ ఉంటాం. సహజంగా ఇతరుల మీద మనము ఏదో చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, దేవుని ప్రజలు, దేవుని శిష్యులు ఇద్దరు కలిసినప్పుడు నిజంగా వారి యొక్క సంభాషణ అంతా కూడా యేసయ్యను కేంద్రంగా చేసుకుని వారు మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఈరోజు నీవు నేను కూడా ప్రతి సమయంలో కూడా మనము ఇలాగ మాట్లాడుతున్నప్పుడు, ఇద్దరితో కలిసి మనం మాట్లాడుకుంటున్నప్పుడు యేసయ్యే ప్రథముడుగా, యేసయ్యే ప్రాముఖ్యమైన వ్యక్తిగా, యేసయ్యే కేంద్రంగా మనం ఉంచుకుని మాట్లాడవలసిన వాళ్ళగా మనం ఉన్నాం. అలా చేసినప్పుడు వారితో కూడా యేసయ్య మూడో వ్యక్తిగా వచ్చాడు. వారితో కలిసి ఆయన కూడా నడుస్తూ ఉన్నాడు. వారితో కలిసి ఆయన కూడా సంభాషిస్తూ ఉన్నాడు. ఆయనతో కలిసి ఆయన కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత చక్కని అనుభూతి, ఎంత చక్కని అనుభవం ప్రియులరా. ఈరోజు నీవు నేను కూడా సంభాషిస్తూ ఉంటుంటే మూడో వ్యక్తి యేసయ్య ఉన్నాడు అన్న సంగతిని మనము గ్రహించాలి. యేసయ్య వింటున్నాడని, యేసయ్య మనతో ముచ్చటిస్తున్నాడని, ఆయన కూడా సంభాషిస్తున్నాడని, ఆయన కూడా మన మాటలు కలుపుతున్నాడన్న సంగతి మనము గ్రహించినట్లయితే తప్పకుండా మన యొక్క జీవితాల్లో యేసయ్యను కేంద్రంగా చేసుకుని మనం కూడా మాట్లాడగలుగుతాం. గనుక దేవుని బిడ్డలందరూ కూడా వారి జీవితాల్లో ఇద్దరు కలిసి మాట్లాడుకున్నప్పుడు యేసయ్యను కేంద్రంగా చేసుకుని వారు మాట్లాడేటట్లుగా ప్రతి ఒక్కరూ కూడా మార్చబడాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన అనేక సార్లు యేసయ్యను కేంద్రంగా చేసుకోకుండా మన సంభాషణ ఎవరో ఒకరిని కేంద్రంగా చేసుకుని, ఎవరో ఒకరిని టార్గెట్గా చేసుకుని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ దేవుడైతే యేసయ్యను కేంద్రంగా చేసుకుని, యేసయ్యను ప్రాముఖ్య వ్యక్తిగా చేసుకుని మనం మాట్లాడాలి. మన సంభాషణ యేసయ్యకు నచ్చాలి. మన సంభాషణ యేసయ్యకు ఇష్టం అవ్వాలి. మన సంభాషణతో యేసయ్య కలవాలి. మన సంభాషణతో యేసయ్య కూడా వచ్చి మనతో కలిసి నడిచి మనతో సంభాషించేటట్లుగా ఉండాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. కనుక ఈ రోజు నుంచి నీవు నేను కూడా పిల్లరా, మన సంభాషణ యేసయ్య కూడా వచ్చి మనతో కలిసి సంభాషించేటట్లుగా ఉండాలి అని మనం కూడా అలాంటి ఒక మంచి సంభాషణ, ఆత్మీయమైన సంభాషణ, ఆరోగ్యకరమైన సంభాషణ మనము చేసేవాళ్ళముగా ఉండాలి అని దేవుని లేఖనాలు మనకు సాక్ష్యమిస్తూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, మరి 5వ అంశం మీరు గమనించినట్లయితే లూకా శుభవార్తలు 24వ అధ్యాయము 32వ వచనమును మనము గమనించినట్లయితే ప్రియులరా, అక్కడ కూడా చక్కని మాట దేవుడు రాస్తూ ఉన్నాడు. అప్పుడు వారు ఆయన మా త్రావులు మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా అని
ఒకరితో ఒకడు చెప్పుకున్నారు. దేవునికి స్తోత్రములు. ఎందుకంటే ప్రియులారా, వీరు ఆధ్యాత్మిక విషయాల పట్ల ఉత్సాహము కలిగి వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. చూడండి, గమనించాలి ఈ మాటలు. వారి సంభాషణ ఎలాగున్నదంటే యేసయ్యను కేంద్రంగా చేసుకున్నారు. అంతేకాదు వారి సంభాషణలు యేసయ్యను గూర్చి వారికి ఎంతో ఉత్సాహం ఉన్నది. నిజంగా అది మతపరమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అంశము గనక వారు చాలా ఉత్సాహముగా యేసయ్య గురించి వారు మాట్లాడుతున్నప్పుడు మూడో వ్యక్తిగా వచ్చినటువంటి యేసయ్య ఏం చేశారంటే వారితో మాట్లాడుతూ లేఖనాలను బోధపరుస్తున్నప్పుడు బైబిల్ గ్రంథం చెప్తుంది, వాళ్ళు అనుకుంటారు మన హృదయం మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకున్నారు. అవును, ఎప్పుడైతే నీకు దేవుని పట్ల ఆసక్తి ఉంటుందో, దేవుని పట్ల ఉత్సాహం ఉంటుందో, ఆధ్యాత్మికత పట్ల, ఆత్మీయ సంభాషణ పట్ల నీకు ఉత్సాహం ఉంటుందో, దేవుడు నీకు అనేకమైన లేఖనాలను నీకు జ్ఞాపకానికి తీసుకుని వచ్చి ఆ సంభాషణలో ఆయన కూడా నీతో పాటు మిళితమై నీకు దేవుని స్వరాన్ని వినిపిస్తాడు, వాక్యాన్ని వినిపిస్తాడు. అది నేనేం చేస్తుందంటే మండుచుండలేదా, నీకు ప్రేరణ కలిగించలేదా? నిజమే, కొన్నిసార్లు ఆ సంభాషణ ఎలా మారిపోతుందంటే దేవుడు సూటిగా నీతో నాతో మాట్లాడడానికి కారణమవుతూ ఉంది. నిజంగా కొన్నిసార్లు దేవుడే అలాగున ఆత్మీయులతో కలిసి మాట్లాడుచున్నప్పుడు మనకు తెలియకుండానే దేవుని స్వరాన్ని మనం వినడానికి, ప్రభు యొక్క వాక్యం మనల్ని ప్రేరేపించడానికి, హృదయంలో నుంచి ప్రభు స్వరం మనం వినడానికి అనేక సార్లు ఇటువంటి సంభాషణలు ఉపయోగపడుతున్నాయి. ఇక్కడ అంటాడు, అయ్యో మన హృదయం మనలో మండుచుండలేదా? ఆయన వాక్యమును బోధపరుస్తున్నప్పుడు, వాక్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నప్పుడు మన హృదయము మండుచున్నది కదా అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, నీకు ఆధ్యాత్మిక విషయాల్లో అటువంటి ఉత్సాహం నీకున్నప్పుడు, యేసయ్య గురించి మాట్లాడడానికి, యేసయ్యను కేంద్రంగా చేసుకుని ఉత్సాహముగా నీవు మాట్లాడుతున్నప్పుడు యేసయ్య గురించి తప్పకుండా ఆయన వాక్యము, ఆయన స్వరము నీకు వినబడుతుంది. సూటిగా ప్రభు నీతో మాట్లాడతాడు, నీ హృదయంతో ఆయన సంభాషిస్తాడు, నీ హృదయాన్ని మండింపచేస్తాడు, నీ హృదయమును ప్రకాశింపచేస్తాడు, నీ హృదయమును ఆయన ఎలిగిస్తాడు అనే సంగతి దైవగ్రంథం మనకు సాక్ష్యం ఇస్తా ఉన్నది. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఎందుకంటే పిల్లరా, బైబిల్ గ్రంథంలో, ఎబ్రిల్కి రాసిన గ్రంథంలో 4:12 ఒక చక్కని మాట మనము చదువుకుంటున్నాం. ఎందుకంటే దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులు గలగా ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. దేవునికి స్తోత్రములు. దేవుని వాక్యము ఎవరిలోనికైతే వెళుతుందో, దేవుని మాటలు ఎవరిలోనికైతే వెళ్తాదో, దేవుని వాక్కు ఎవరికైతే వినిపిస్తుందో ఆ వాక్యానికి ఉన్న శక్తి ఏమిటంటే పిల్లరా, అది చక్కని మాట. ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును విభజించినంత మట్టుకు దూరిపోయి హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను కూడా శోధించుచున్నది. ఎందుకంటే దేవుని మాటలు, దేవుని వాక్యము రెండంచుల ఖడ్గమని దేవుని వాక్యం తెలియచేస్తా ఉన్నది. అది చాలా వాక్యము సజీవమైనదై, బలము కలిగినదై, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉన్నటువంటిది దేవుని వాక్యము. అలాంటి వాక్యము నీలోనికి వచ్చినప్పుడు విభజించేస్తుంది పిల్లరా. మూలుగును విభజిస్తుంది, కీళ్లను విభజిస్తుంది, ప్రాణాత్మను కూడా విభజిస్తుంది. దానిలో ఉన్నటువంటి ప్రతి కల్మషాన్ని బయటకు తీసుకొస్తా ఉన్నది. అవును ప్రియులరా, ఈరోజు దేవుని మాటలు మనలోనికి వచ్చినప్పుడు మనం ఎంత పరిశుద్ధులుగా మార్చబడుతున్నాము. మనలో ఉన్న డాగు, మచ్చ, కలంకాలన్నీ కూడా బయటకు ఆ వాక్యం పంపించి వేస్తున్నట్లుగా దేవుని లేఖనాలు మనకు సాక్ష్యం ఇస్తూ ఉంది. దేవునికి స్తోత్రములు. ఇర్మీయా గ్రంథంలో భక్తుడు చెప్తూ ఉన్నాడు, ప్రియులరా, అయ్యో ఆయన పేరు నిన్నెత్తను, ఆయన నామాన్ని బట్టి ప్రకటింపును అని నేను అనుకుంటున్నా, అది నా హృదయంలో అగ్నివలే మండుచు నా ఎముకలలోనే మూయబడినట్లున్నది. నేను ఓర్చి ఓర్చి విసిగి ఉన్నాను, చెప్పక మానలేను. నిజమే ప్రియులరా, ఆయనకున్న పరిస్థితులను బట్టి ఇక దేవుని గురించి మాట్లాడకూడదని అనుకున్నాడు, ఆయన నామాన్ని బట్టి ప్రకటించకూడదని అనుకున్నాడు. కానీ ఏం జరిగిందంటే ప్రియులరా, ఏది తన యొక్క మరి హృదయములో అగ్నివలె మండిపోతూ హృదయములో మూయబడినట్లు ఉన్నది. నిజంగా లోపల ప్రేరణ వస్తూ ఉన్నది, అగ్నివలె మండిపోతూ ఉంది, అగ్నివలె ప్రకాశిస్తూ ఉంది, వెలుగుచున్నది. దాన్ని మూసేద్దాం అనుకుంటున్నాడు, కానీ ఇక ఓర్చుకోలేక తట్టుకోలేక ప్రియులరా ఆయన ఓపెన్ అయిపోయాడు. చెప్పకుండా ఉండలేకపోయాడు, నోరు తెరిచాడు. దేవుని మాటలు, దేవుని గురించి ప్రియులరా హృదయంలో నుంచి ఒక ప్రవాహం వలె బయటకు వస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం.
ఉంటున్నాం. ఎందుకో తెలుసా? దేవుని వాక్యానికి ఉన్న శక్తి పిల్లరా, ఆ వాక్యం నీలోనికి వెళ్ళినప్పుడు ఆ వాక్యం నీలో నుంచి మాట్లాడుతుంది. అనేకులకు మేలుకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు ఉపయోగకరంగా దేవుడు నీలో నుంచి ఆ మాటలను వినిపింపచేస్తాడు. మనం చెప్పకూడదు అనుకుంటాం, పరిస్థితిని బట్టి మాట్లాడకూడదు అనుకుంటాం, కానీ దేవుడే నిన్ను నన్ను కూడా ఆ వాక్యం నీలోని ఉంచి నీ ద్వారా అనేకులతో ఆయన మాట్లాడుతూ ఉంటాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వాక్యము కూడా రెండంచుల ఖడ్గము కనుక అది విభజించేస్తుంది. అపరిశుద్ధతను అంతటిని కూడా పరిశుద్ధంగా మారుస్తూ ఉంది. చెడ్డ తలంపులను మంచి తలంపులుగా మారుస్తూ ఉంది. చెడు ఆలోచన మంచి ఆలోచనగా మారుస్తూ ఉన్నది. దేవునికి ఇష్టం కానీ ప్రతి కార్యము కూడా అది బయటకు నెట్టివేస్తూ ఉన్నది. కనుక ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఎంత చక్కగా మాట్లాడుతుందంటే, ఈరోజు మీరు గమనించినట్లయితే దేవుని గురించి నీకు ఆ ఉత్సాహం ఉన్నప్పుడు, ఆ ఆసక్తి ఉన్నప్పుడు, యేసుని కేంద్రంగా నువ్వు చేసుకుని మాట్లాడుతున్నప్పుడు, ఉత్సాహంగా నువ్వు మాట్లాడుతూ సంభాషిస్తూ ఉన్నప్పుడు ఈ వాక్యము నీకు ఈ రకమైనటువంటి మేలులు చేస్తున్నట్లుగా ఇవి వాక్యములో మనము చూడగలుగుతున్నాం. కనుక ఈరోజు ప్రియులరా, నీవు దేవుని గురించి ఉత్సాహముగా మాట్లాడేటువంటి, ఉత్సాహముగా సంభాషించేటువంటి అనుభవానికి మనం వచ్చినప్పుడు తప్పకుండా ఆ వాక్యం మనలో పనిచేస్తుంది, నీతో ప్రకటింపచేస్తుంది, నీలో నుంచి మాట్లాడుతున్నట్లుగా దేవుని లేఖనాలు మనకు సాక్ష్యం ఇస్తూ ఉంది. అలాగే పిల్లల 6వది మనం గమనించినట్లయితే, మరి సంగీతంలో వ్యక్తీకరించబడినటువంటి ఆధ్యాత్మిక ఆలోచనల గురించి వాక్యము చెప్తుంది. 6వ అంశం పిల్లలు, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 19వ వచనము 20వ వచనం 21వ వచనం గమనించినట్లయితే, ఒకరికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండుడి, దేవునికి మహిమ కలుగునుగాక. పిల్లలు మీరు గమనించినట్లయితే మనము మరి పాటలు, ఆధ్యాత్మికమైనటువంటి పాటలు, మనం సంగీతము ఆత్మ పాటలతో హెచ్చరించి మీ హృదయాలు ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుడు అని. ఎందుకంటే సంగీతంలో, పాటల్లో, ఆరాధనలో పిల్లరా మన ఆధ్యాత్మికమైన ఆలోచనలు కూడా అవి ఎలా ఉండాలంటే ఆధ్యాత్మికంగా సంభాషించేటట్లుగా, అంటే ఆత్మకు సంబంధించిన ఆలోచనల ద్వారా కూడా మనము ప్రభుతో సంభాషించవచ్చు. ఆలోచనల ద్వారా కూడా మనం ప్రభువును మహిమపరచవచ్చు. అంటే మన ఆలోచనలో కూడా నువ్వు పాట పాడినప్పుడు కానీ, లేక ప్రభువును స్తుతించినప్పుడు కానీ, సంగీతం వాయించినప్పుడు కానీ నీ ఆలోచనలు ఎలా ఉండాలంటే ఆత్మీయమైనవై ఉండాలి, అవి ఆత్మకు సంబంధించినవై ఉండాలి. అలాంటి ఆలోచనలతో నీవు సంగీతం వాయించినప్పుడు, నీవు పాటలు పాడినప్పుడు నిజంగా నీ ఆలోచనల ద్వారా దేవుడు పనిచేయడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. అందుకని మీ హృదయాలలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుడి, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవుడికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తును భయముతో ఒకరికొకడు లోబడి ఉండుడి. అవును, ఇప్పుడు ఆత్మ సంబంధమైన పాటలు, నువ్వు పాడే పాటల్లో ఆత్మీయత కనిపించాలి, నువ్వు వాయించే సంగీతంలో ఆత్మీయత కనిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు పాటలు పాడుచున్నప్పుడు ఆ ఆధ్యాత్మికమైన ఆలోచనలతో నువ్వు పాడగలుగుతున్నావా? సంగీతం వాయిస్తున్నప్పుడు ఆ ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి ఆలోచనలతోనే నీవు సంగీతం వాయిస్తున్నావా? నిజంగా నీవు ప్రభువు గురించి పాడుతున్నప్పుడు, ఆరాధన చేస్తున్నప్పుడు ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనతో ఉంటున్నావా అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైనది. అందుకే వాక్యం ఏం చెప్తుందంటే, సంగీతము ద్వారా వ్యక్తీకరించబడినటువంటి ప్రతి ఆధ్యాత్మిక ఆలోచన కూడా నిజంగా దేవుణ్ణి సంభాషించేటట్లుగా ఉండాలి అని దేవుని లేఖనాలు మనకు సాక్ష్యమిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని చూడు, మనం చూస్తున్న అపోస్తల కార్యాల గ్రంథములు 16వ అధ్యాయము 25-26 వచనం ఏం చెప్తుందంటే, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు నుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరచుకొనెను, అందరి బంధకములు ఊడెను. చూసారు ఇక్కడ మరి మీరు గమనించినట్లయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలలు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రార్థించుచు కీర్తనలు పాడుచున్నారు. నిజంగా వాళ్ళు ఎలా పాడుతున్నారు, ఎలాగున వాళ్ళు ప్రార్థన చేస్తున్నారంటే వారి యొక్క ఆలోచనలన్నీ కూడా చాలా ఆత్మీయంగా
ఆధ్యాత్మికంగా ఆ పాటలు ఆత్మ సంబంధమైన పాటలు, ఆత్మ సంబంధమైన ప్రార్థన. కనుకనే వాళ్ళు అద్భుతమైన కార్యం చూడగలిగారు. ఆ దినమందు నిజానికి వాళ్ళు చెరసాలలో ఉన్నారు, నిజంగా ఖైదీలుగా ఉన్నారు, బంధించబడి ఉన్నారు, చాలా దెబ్బలు కొట్టబడ్డారు, రక్తాలు కారిపోతున్నాయి, చాలా శ్రమలు ఉన్నారు, ఒళ్ళంతా హోనం అయిపోయింది, మాట్లాడలేని పరిస్థితులు ఉన్నారు. కానీ వారి ఆలోచనలు మాత్రం ఆధ్యాత్మికంగా ఆలోచిస్తూ ఉన్నాయి. వారు ప్రార్థన ఎలా చేస్తున్నారండి? ఆధ్యాత్మికమైన ప్రార్థన, ఆత్మీయ ప్రార్థన, ఆత్మీయ ఆరాధన, ఆత్మీయమైనటువంటి ప్రార్థన ఇవన్నీ చేస్తూ ఉంటే నిజంగా దేవుడు ఆ ఆలోచనల ద్వారా పనిచేయడం ప్రారంభించాడు. నిజంగా వాళ్ళు చేసేటువంటి ఆ ఆత్మీయ ప్రార్థన కానీ, ఆత్మీయ ఆరాధన కానీ, ఆత్మీయ పాటలు కానీ పిల్లరా నిజంగా ఆ స్థలాన్ని కంపింపచేసాయి. దేవుడు చూశాడు, దేవుడు సంతోషించాడు, దేవుడు ఆనందించాడు. ఆ పాటలు ప్రభు యొక్క ఆ పరలోకాన్ని కదిలించి వేసాయి, దేవుని హృదయాన్ని కదిలించి వేసాయి. అందుకే ప్రభు వారికి సహాయం చేయాలి అనుకున్నాడు. శ్రమల్లో ఉన్న తన భక్తులను, తన బిడ్డలను, తన సేవకులకు సహాయపడాలని పిల్లలు దేవుడు అనుకుని ఆయన ఏం చేసి తెలుసు, పెద్ద భూకంపాన్ని రప్పించినట్లుగా మనం చూస్తాం. చెరసాల పునాదులు అదిరిపోయాయి, తలుపులన్నీ తెరుచుకున్నాయి, బంధకాలన్నీ కూడా ఊడిపోయాయి. నిజంగా ఎంత అద్భుతమైన కార్యం చూసారా పిల్లరా? మనం ఈరోజుగా నిజంగా ఆ ఆధ్యాత్మికమైన పాటలు, ఆత్మీయమైన ఆరాధన, ఆత్మీయమైన పాటలు మనం కానీ పాడుతూ ప్రభువును స్తుతించగలిగితే, ప్రభువును ఆరాధించగలిగితే అనేకమైన గొప్ప కార్యాలని మనం చూడగలుగుతాం. ఇలాగున దేవుడు ప్రతి సమయంలో కూడా మనము ఆధ్యాత్మికమైనటువంటి రీతిలో ఉండాలని మన సంభాషణ కానీ, మన పాటలు కానీ, మన ప్రార్థన కానీ, మన ఆరాధన కానీ, వాక్యం చదివినప్పుడు కానీ, ప్రభు మందిరం వెళ్ళినప్పుడు కానీ, వచ్చినప్పుడు కానీ, నిజంగా మన యొక్క అనుదిన జీవితంలో, కుటుంబ జీవితంలో, బిడ్డల సంభాషణలో ఇలా ప్రతిసారి కూడా ఆధ్యాత్మికత ఉండాలి, ఆత్మీయత ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే ప్రియులారా, మనం అందరము కూడా దేవుని బిడ్డలంగా, ఆత్మీయులంగా ఉండాలని, ఆత్మ కలిగిన వారంగా ఉండాలని, ప్రతి దానిలో కూడా ఆత్మీయత మనం చూపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. గనక ప్రతి ఒక్కరూ కూడా ఈ రకమైనటువంటి ఆత్మీయ అనుభవంలోనికి, ఆత్మీయ ప్రార్థన అనుభవంలోనికి, ఆత్మీయ ఆరాధనలోనికి, ఆత్మీయ ప్రార్థన అనుభవంలోనికి, పాటల అనుభవంలోనికి మనం కానీ రాగలిగితే నిజంగా దేవుడు మన ఆధ్యాత్మిక స్థితిని ఎంత అద్భుతంగా ఉన్నతంగా ఆయన మార్చగలుగుతాడు. మన జీవితాలు ఎంత ఆశీర్వాదకరంగా ఉంటాయో, ఇతరులకు మనం ఎంత మేలుకరంగా ఉండగలుగుతాము అనేటువంటిది దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క శ్రేష్టమైన సమయములు ప్రతి ఒక్కరూ కూడి రోజు ఆలోచించాలి. మరి నేను ఎంతవరకు ఆధ్యాత్మికంగా ఉన్నాను? నా మాటలు, నా సంభాషణ, నా ఆలోచనలు, నా ప్రార్థన, నా పాటలు, నా ఆరాధన ఎంతవరకు ఆత్మీయంగా ఉన్నది అనే సంగతి మనము ఆలోచించాలి. ప్రియులరా, దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ రోజున నేను మరొకసారి 6 పాయింట్లు కూడా మీ ముందుంచాలని ఆశపడతా ఉన్నాను. మీ రోజువారీ జీవితంలో ప్రియులరా, మనము మరి ప్రతి సమయంలో కూడా మన బిడ్డలకు, కుటుంబంలో మనము మన సంభాషణ ఆత్మీయమైనదై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. 2, దేవుని సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా మనము మరి ఇతరులకు తెలియచేయాలి, సంభాషించాలి, చెప్పాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. పరిశుద్ధులు మనకు అలవాటు ఏంటంటే, ఇద్దరు బిడ్డలు భయభక్తిగా మాట్లాడుతున్నప్పుడు నిజంగా ఆ మాటలు దేవుడు జ్ఞాపకార్థ గ్రంథంలో రాస్తున్న సంగతి గ్రహించి దేవునికి మేలుకరంగా మనము సంభాషించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే మన సంభాషణలో క్రీస్తే మూలమైన ముఖ్యమైన వ్యక్తిగా ఉండాలని దేవుని వాక్యం తెలియచేస్తుంది. అలాగే మనము దేవుని గురించి మాట్లాడినప్పుడు ఉత్సాహంగా మనం మాట్లాడాలి. ఆ మాటలు దేవుని యొక్క సన్నిధానంలో ప్రియులరా మరి మన జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు జరిగించడానికి కారణమవుతూ ఉంది. హృదయాన్ని ప్రేరేపిస్తుంది, హృదయాన్ని ఎంతో అద్భుతంగా ప్రియుల ప్రేరణ కలుగు చేస్తుండగా, మండిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక మన సంభాషణలో ఉత్సాహం ఉండాలి, ప్రభు గుర్చిన ఉత్సాహమై ఉండాలని దేవుని లేఖనాలు సాక్ష్యం ఇస్తుంది. 6వది, మన సంగీతంలో పాటలు పాడినా, ఆరాధన చేసినా, ప్రార్థన చేసినా కానీ అది ఆత్మీయత కలిగినదై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే మనం చేయగలిగినట్టు నిజంగా మనము కూడా మన అనుదిన జీవితంలో ప్రతి క్షణం కూడా ఆధ్యాత్మికమైన సంభాషణ కలిగిన వాళ్ళంగా మన ప్రపంచంలో జీవించగలుగుతాం, సంఘంలో జీవించగలుగుతాం, కుటుంబంలో జీవించగలుగుతాం,
అలాగున ప్రియులరా ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క సన్నిధానములు మరి ఆధ్యాత్మిక నింపబడి ఆత్మలో ఇంకనూ కూడా ఎదిగి ఇంకా ఎవరైనా ఆధ్యాత్మికత అనేది లేకుండా ఆత్మీయత లేకుండా ఆరాధన చేసేవాళ్ళగా ఉన్నట్లయితే, ఆత్మీయత లేకుండా ప్రార్థన చేసేవాళ్ళగా ఉన్నట్లయితే, ఆత్మీయత లేకుండా ఆరాధన చేసేవాళ్ళగా ఉన్నట్లయితే, ఆత్మీయం లేకుండా సంగీతం వాయించేవాళ్ళగా మీరు ఉన్నట్లయితే ఒక్కసారి ఆలోచించాలి. మీ మాటల్లో ప్రియులరా ఉత్సాహం అనేది లేకుండా, మీ సంభాషణలో ప్రభువును గుర్చినటువంటి ఉత్సాహం లేకుండా మీరు మాట్లాడుతున్నట్లయితే, అలాగే క్రీస్తే ప్రియులరా మూలాంశంగా ముఖ్యమైన వ్యక్తిగా మీ సంభాషణలు లేకుండా ఉన్నట్లయితే, అలాగే ప్రియులరా మీరు పరిశుద్ధులకు ఒక మంచి అలవాటు సంభాషించినప్పుడు దేవుని గురించి మాత్రమే సంభాషించేటువంటి ఒక మంచి అలవాటు కానీ మీరు కలిగి లేకుండా ఉన్నట్లయితే, దేవుని ప్రతి విషయాన్ని కూడా ఇతరులకు తెలియజేసేవారుగా మీరు లేనట్లయితే, అలాగే పిల్లరా మీ యొక్క కుటుంబ జీవితంలో మీ బిడ్డలతో కలిసి మీరు మాట్లాడుతున్నప్పుడు సంభాషిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క సంభాషణ ఆధ్యాత్మికతమైనదిగా లేనట్లయితే ఒకసారి ఆలోచించుకుని సరిచేసుకుని సరిచూసుకుని పిల్లరా ప్రతి ఒక్కరూ కూడా ఆధ్యాత్మికతలో ముందుకు సాగాలని, ముందుకు ఎదగాలని, ముందుకు రావాలని కోరుచు నేను ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఒకసారి దేవుని వాక్యపు వెలుగులో మనం ఒకసారి ఈ వాక్యాన్ని బట్టి ఆలోచించుకుని మనము ఏ విషయాల్లో ఆత్మీయంగా ఉంటున్నాము, ఏ విషయాల్లో ఆధ్యాత్మికంగా ఉండలేకపోతున్నాం అన్న సంగతిని గ్రహించిన వారమై తప్పకుండా మనం సరిచేయబడి సరిచూసుకుని ప్రభు కృపల ముందుకు సాగుదాం. అలాగే దేవుడు ప్రతి ఒక్కొక్కరిని కూడా ఆధ్యాత్మికతలో 100% ఫలింపచేసి ముందుకు నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డండి. అందరికీ వందనాలు. ప్రార్థన చేద్దాం. ప్రియమైన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా నీకు స్తుతులు. ఈ దినమందు ఆత్మీయత గురించి మీరు మాతో మాట్లాడినారు, ఆత్మీయ సంభాషణ గురించి మీరు మాతో మాట్లాడినారు. దానిని బట్టి నాయన నీకు ప్రత్యేకమైన వందనాలు. విత్తబడిన ప్రతి మాట కూడా ప్రతి హృదయములు 30 60 100 తండ్రి మీరు ఫలింపచేసి నాయన మీరే కృప చూపించమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. నీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే ప్రభువా నీవు మంచి దేవుడవు నాయన, నీవు కృప కలిగిన దేవుడవు తండ్రి, నీవు సహాయము చేసే దేవుడవు ప్రభువా. నీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. మీరే జ్ఞాపకం చేసుకుని దీవించండి. విత్తబడిన ప్రతి మాట కూడా ప్రతి హృదయములో 30 60 100 తండ్రి మీరే ఫలింపచేసి కృప చూపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. అన్ని విషయాలకు మీరు సహాయం చేయండి, దీవించండి, ఆశీర్వదించండి, మేలు చేసి మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రైన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు కూడా వచ్చిన అందరికీ ఆయన కృపా సన్నిధి సదాకాలము దేవుడు తోడి నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. అలాగే మొదటిసారిగా మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరి తప్పకుండా బెల్ బటన్ నొక్కి ఆల్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తప్పకుండా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రతి వీడియోను కూడా మీరు చూడగలుగుతారు. దయచేసి మా చిన్న ఛానల్ని మీరు బలపరచాలని ప్రార్థించాలని కోరుచు ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.